హేట్ చేస్తున్నావు సార్. మా అమ్మకి ఎంత ఉంది? తింటున్నాడు, ఫోటో తీద్దామని. టీ టైం. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వంశాసు బ్లాగ్స్. అందరూ ఉన్నారు, మేమైతే చాలా బాగున్నాం. మీరు అన్నారు. ఈరోజు మార్నింగ్ అయితే చాలా లేట్గా లేసాను, 8 అయిపోయింది. ఇప్పుడైతే టీ తాగేసి రెడీ అయిపోయి షాప్కి అయితే బయలుదేరిపోవాలన్నమాట. అసలు అయితే టీ తాగేస్తుంది, నేను టిఫిన్ తినేస్తుంది. మా అమ్మ అయితే క్యాంప్కి బయలుదేరిందనమాట. నేనైతే టిఫిన్ తినేసాను అండ్ రెడీ అయిపోయాను అండ్ షాప్కి బయలుదేరిపోతున్నా. సెకండ్ టీ గురించి వెయిట్ చేస్తున్నాను. టీ తాగేసి షాప్కి బయలుదేరిపోతా. అసలు ఇంకా తినలేదు, మెల్లిగా తింటుంది. సీరియస్ చూస్తాను బేటే, సీరియస్ చూస్తాను బేటే. కుళ్ళిపోయిందమ్మా ఒకటి. ఏది అక్కడ కుళ్ళింది? మొత్తం కూడా ఎత్తను పెట్టి అలానే నాకు కష్టం ఉండకూడదని 3 రోజులైతే ఊరు వెళ్తారనమాట. సో తాగడానికి నీరైతే బోర్కి వెళ్ళి తెస్తున్నారు. మేము తాగడానికైతే బోర్ దగ్గర వాటర్ అయితే తెచ్చుకుంటాం. బోర్ వాటర్ అయితే ఓన్లీ వంటలకు మాత్రమే యూజ్ చేస్తాం అన్నమాట. సో నా కోసం అంటే మళ్ళీ నేను ఎక్కడ కష్టపడతాను అనేసుకొని వెళ్ళి తెస్తున్నారు. ఒక బిందుతో వాటర్. రేపు అయిపోతే ఉంచినా, లేదంటే నేనే వెళ్తాను. ఈ రోజుకైతే ఏమేమి ఉండాలో అన్నీ అయితే వండేసి అంతా చక్కబెట్టేసి అయితే వెళ్తున్నారు అనమాట ఊరు. మళ్ళీ శనివారమే వస్తారు. నా కోసం ఎగ్స్ అయితే తీసుకొని రమ్మని చెప్పారు వంశీకి. ఇదైతే నాటుకోడి. ఇక్కడ రైస్ కూడా పెట్టేశారు ఆల్రెడీ. ఇవంతా అయిపోతే ఇంకా 11:30కి కానీ ఇలా ఈ బస్కి అయితే వెళ్తారనమాట. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నారు అని అయితే చెప్పలేదు కదా. వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నారు, పలాస. అలానే
ఇప్పుడే ఆంటీ అయితే వెళ్ళిపోయారనమాట. 11:30కి బస్సు ఉంటుంది, జైపూర్ బస్సు అంట. సో ఆ బస్కి అయితే వెళ్తారు. జైపూర్ బరంపూర్ బస్సు ఏదో ఉంది, ఆ బస్కి అయితే వెళ్తారంట. నేను నాటుకోడి అయితే తిన్నాను, సో అందుకు ఎగ్స్ అయితే ఆమ్లెట్ వేసుకుంటా. వంశీ నా కోసం ఎగ్స్ అయితే తెచ్చాడు. ఆనియన్స్ అవేమి వేయకుండా వేసుకుంటాను. This is called omelette. Salt. Salt. ఆమ్లెట్ హీడ్ కాదు. Oh no. Don't try this at home. ఏంటమ్మా? Don't try this at home. బాగుంటుంది, నాకు తెలీదు. నాకు వంట వచ్చాను. ముందు ఆయిల్ వేయకుండా నువ్వు అది వేస్తే ఎలా వస్తుంది? వేసాను మరి ఎందుకు అంటున్నా? దోశ పని కాదు. ఇదట ఆమ్లెట్ అట. వితౌట్ ఆనియన్స్ ఫ్లఫీగా వచ్చింది. నువ్వు తప్ప ఎవడదన్నా.